హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. మాయాభవనం ధారావాహిక 2వ భాగానికి స్వాగతం. మొదటి భాగంలో వీరగిరి యువరాణి విద్యావతి జన్మదినోత్సవం 3 రోజులుందనగా అంతుబట్టని బలహీనతకు లోనవుతుంది. ప్రధాన జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం ఆమెను సారస సరోవర విడిది భవనానికి తరలించారు. 2 నెలలు గడిచాక యువరాణి విడిది భవనం నుంచి హఠాత్తుగా అదృశ్యమైంది. ఆమె అదృశ్యం కావడానికి ముందు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. యువరాణి విద్యావతిని సారస సరోవరం వరకు వెళ్లి దిగబట్టి వచ్చిన శాలిని, మాలిని అనే పరిచారికలే మరునాడు తెల్లవారగానే యువరాణికి కావలసిన ఆహార పానీయాలను తీసుకుని విడిది భవనానికి బయలుదేరారు. పడవవాడు వాళ్ళని పడవలో విడిది భవనం మెట్ల వద్ద దించాడు. యువరాణి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఆమె ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి పరిచారికలు ఎంతో సంతోషించారు. యువరాణికి స్నానాదులు చేయించి భోజనం పెట్టారు. ఆ తర్వాత పరిచారికలు రాజభవనానికి తిరిగొచ్చి యువరాణిలో వచ్చిన మంచి మార్పును గురించి మహారాణి వజ్రేశ్వరీదేవికి తెలియజేశారు. రాణి ఆ శుభవార్తను ఎంతో ఆనందంతో రాజుకు తెలియజేసింది. విద్యావతి నివాస స్థానంలో జ్యోతిషాచార్యుడు చేసిన మార్పు కారణంగా విద్యావతి పరిస్థితిలో అప్పుడే అభివృద్ధిని సూచించే లక్షణాలు కనిపించడంతో రాజదంపతులు పరమానందం చెందారు. 2వ రోజు నందిని, దేవయాని అనే పరిచారికలు యువరాణికి భోజనం తీసుకుని వెళ్లారు. 3వ రోజు శాంత, శారద అనే పరిచారికలు భోజన ఫలహారాలు ఇచ్చొచ్చారు. రోజు రోజుకు విద్యావతి కోలుకుంటుందని పరిచారికలు చెప్పిన మాటలు విని తామెప్పుడు కుమార్తెను చూడగలమా అని రాజదంపతులు ఎదురుచూస్తున్నారు. 20 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంకాలం రాజదర్శనం కోసం ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి వచ్చాడని భటులు తెలియజేయగానే రాజు ఆయనకు ఎదురు వెళ్లి గౌరవంగా తీసుకొచ్చి ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. విచారవదనులై ఉన్న రాజదంపతులను చూసి జ్యోతిషాచార్యుడు చిన్నగా నవ్వుతూ, మహారాజా, మీరు రేపే వెళ్లి యువరాణిని చూసి రావచ్చు. మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే సూర్యాస్తమయమయ్యేలోగా తిరిగి వచ్చేయాలి అన్నాడు. విద్యావతిని చూసి 3 వారాలైంది. ఆమెను వదిలి ఉండలేకపోతున్నాము అంది రాణి ఎంతో విచారంగా. రాజు, రేపు వెళ్తున్నాం కదా అని రాణిని ఓదార్చి వాచస్పతాచార్యుడి కేసి తిరిగి, విద్యావతి గ్రహస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ విషయంగా మీరు మీ మిత్రులు జగత్పతాచార్యులను సంప్రదించారా అని అడిగాడు. సంప్రదించాను మహారాజా. ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. మరొక 40 రోజుల పాటు విద్యావతి స్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి మీరేమీ విచారించనవసరం లేదు. రేపు యువరాణిని చూశారంటే మీకే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి వాచస్పతాచార్యుడు అక్కడి నుంచి బయలుదేరాడు. రాజదంపతులు యువరాణిని చూడడానికి 21వ రోజు తగిన సమయమని జ్యోతిషాచార్యుడు తెలియజేశాడు గనక ఆ రోజు యువరాణి మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెను చూడడం ఉచితమని రాజదంపతులు భావించారు. యువరాణిని చూడడానికి రాజు, రాణి వెళ్తున్నారని తెలియగానే ప్రజలు రాజవీధికి ఇరువైపులా దారి పొడవునా బారులు తీరి నిలబడ్డారు. రాజు తమను సమీపించగానే కొందరు యువరాణి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగారు. యువరాణి త్వరగా కోలుకుంటున్నదని రాజు వారికి మందహాసంతో చెప్తూ ముందుకు నడిచాడు. ప్రజలు ఎంతగానో సంతోషించారు. సారస సరోవరం వద్ద కాచుకుని ఉన్న పడవవాడు రాజుకు, రాణికి నమస్కరించాడు. రాజదంపతులు మాత్రం పడవలోకి ఎక్కి కూర్చున్నారు. అంగరక్షకులు సైతం యువతలి గట్టు మీదే నిలిచిపోయారు. పడవ దీవికేసి కదిలింది. దీవిలోని విడిది భవనం మెట్ల వద్ద నిలబడ్డ వృద్ధ పరిచారిక కమల రాజదంపతులకు నమస్కరించి వారిని యువరాణి ఉన్న విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళింది. అప్పుడే నిద్రలేచి కూర్చున్న యువరాణి విద్యావతి తల్లిదండ్రులను చూడగానే నవ్వుతూ లేచి నిలబడి ఎదురొచ్చింది. రాణి, బాగున్నావా తల్లి అంటూ ఆమెను ప్రేమతో కౌగలించుకుంది. తమ కుమార్తె మొహంలో నవ్వు చూసి రాజదంపతులు పరమానందం చెందారు. కొంతసేపు అయ్యాక మహారాణి విద్యావతి చేయి పట్టుకుని ఆమెను పక్కనే ఉన్న ఉద్యానవనానికి మెల్లగా నడిపించింది. అక్కడ కూర్చుని ముగ్గురు కొంతసేపు మాట్లాడుకుని సూర్యాస్తమయ సమయానికి రాజదంపతులు తిరుగు ప్రయాణమయ్యారు. పరిచారిక కమల వారి వెంట పడవ వరకు వచ్చి నమస్కరించి విడిది భవనానికి తిరిగి వెళ్ళింది.
మరొక 3 వారాలు గడిచాక జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు యువరాణిని చూడ్డానికి వెళ్లారు. అప్పుడు యువరాణి విద్యావతి స్వయంగా పడవ వద్దకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి ప్రేమతో ఆహ్వానించింది. విద్యావతి ఇప్పుడు దాదాపు సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించడం వల్ల తల్లిదండ్రులు ఆమె దగ్గర ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు. కుమార్తెతో చాలాసేపు సంతోషంగా గడిపి చీకటి పడుతూ ఉన్న సమయంలో వాళ్లు పడవలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఒకవైపు కుమార్తె మామూలు మనిషి అయిందని సంతోషంగా ఉన్నప్పటికీ మరొక వైపు కుమార్తెను వదిలి ఇంకా దాదాపు 10 నెలలు గడపాలన్న విచారంతో రాజదంపతులు రాజభవనం చేరారు. ఆ తర్వాత మరొక 3 వారాలు భారంగా గడిచాయి. అయినా జ్యోతిషాచార్యుడి నుంచి ఎలాంటి వర్తమానమూ రాలేదు. కారణం ఏమై ఉంటుందా అని రాజదంపతులు ఆలోచించసాగారు. ఒకనాడు రాణి రాజుతో, ప్రభు, జ్యోతిషాచార్యులను తీసుకురమ్మని భటులను పంపుదామా అని అడిగింది. వద్దు దేవి, ఇది పూర్తిగా జ్యోతిషాచార్యుల నిర్ణయానుసారం జరగవలసిన వ్యవహారం. ఇందులో మన జోక్యం పనికిరాదు. మన కుమార్తె క్షేమం కోసం మనం తపస్సు లాంటి నియమాలను అనుసరిస్తున్నామన్న సంగతి మర్చిపోయావా? పైగా మన కుమార్తె క్షేమంగా ఉన్నదనే కదా పరిచారికలు చెప్తున్నారు. కాబట్టి మరి 2 రోజులు ఓపిక పడదాం అని రాణిని ఓదార్చాడు రాజు. అయితే ఆ రోజు సాయంకాలమే జ్యోతిషాచార్యుడు వాచస్పతి మిత్రుడు జగత్పతాచార్యుడితో పాటు రాజభవనానికి వచ్చాడు. వారిని చూడగానే రాజు గౌరవంగా లేచి నిలబడి ఆహ్వానించాడు. ఇరువురు ఉచితాసనాల్లో కూర్చున్నారు. అప్పుడు వాచస్పతాచార్యుడు, రాజా, మీరు రేపు వేకువజామునే వెళ్లి మీ కుమార్తెను చూసి రావాలి అన్నాడు. జ్యోతిషాచార్యుల మాటల్లోని తొందరపాటుకు కారణం ఏమై ఉంటుందా అని రాజు ఆలోచించసాగాడు. అంతలో జగత్పతాచార్యుడు, రేపు సూర్యోదయంలోగా మీరు యువరాణిని తప్పక చూడాలి. ఆ తర్వాత మరో 90 రోజుల వరకు శుభఘడియలు లేవు. అంతేకాదు, యువరాణికి కూడా రానున్న 3 నెలల్లో చాలా క్లిష్ట దశ సంప్రాప్తమవుతుంది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి భంగమూ వాటిల్లదు. కానీ అంటూ ఆగిపోయాడు. అయితే రేపు వేకువజామున బయలుదేరి వెళ్లి కుమార్తెను చూడాలన్న ఆలోచనతో ఉన్న రాజు జగత్పతాచార్యుడు అసంపూర్తిగా చెప్పిన మిగతా మాటలను పట్టించుకోలేదు. జ్యోతిషాచార్యులు ఇరువురూ వెళ్లిపోయాక రాణికి ఈ విషయం తెలియజేయడానికి రాజు అంతఃపురంలోకి వెళ్లి ఆమెతో, దేవి, ఇప్పుడే వాచస్పతాచార్యులు జగత్పతాచార్యులతో సహా వచ్చి మనం రేపు వేకువజామునే వెళ్లి మన కుమార్తెను చూసి రావాలని సెలవిచ్చారు. అలాగా? సూర్యోదయమయ్యాక వెళ్ళొచ్చు కదా అని అడిగింది రాణి. సాధ్యపడదు. ఇంకొక 2-3 నెలలు విద్యావతికేదో క్లిష్ట దశ సంప్రాప్తమవుతుందని, రేపు తెల్లవారేలోగా ఆమెను మనం చూసి రావాలని జ్యోతిషాచార్యులు చెప్పారు అన్నాడు రాజు. క్లిష్ట దశ అంటే ఏమిటో వివరంగా సెలవిచ్చారా ప్రభు అని అడిగింది రాణి విచారంగా. లేదు, మొదట మనం రేపు ఉదయం వెళ్లి విద్యావతిని చూసొద్దాం. ఆ తర్వాత జ్యోతిషాచార్యులను పిలిపించి ఆ విషయం గురించిన వివరాలు అడుగుదాం అన్నాడు రాజు. మర్నాడు వేకువజామున ఎటువంటి హెచ్చరిక చేయకుండా వచ్చిన రాజదంపతులను చూసి పడవవాడు అమితాశ్చర్యం చెందాడు. రాజదంపతులు పడవలో వెళ్లి దీవిలోని విడిది భవనం చేరేసరికి తూర్పు దిశలో వెలుగురేఖలు కనిపిస్తున్నాయి. రాజదంపతులను ఆహ్వానించడానికి పరిచారిక కమల గాని యువరాణి విద్యావతి గాని రాలేదు. తాము వస్తున్న సంగతి వాళ్లకు తెలియదు కాబట్టి రాలేదనుకుంటూ రాజదంపతులు మెట్లెక్కి భవనంలోకి అడుగుపెట్టారు. ఇంతలో విచారవదనంతో కంగారు పడుతూ వారికి ఎదురొచ్చిన పరిచారిక కమల, ఈ సంగతి అప్పుడే మీకు తెలిసిపోయిందా ప్రభు అని అడిగింది. ఏ సంగతి? ఏం జరిగింది? విద్యావతి ఎక్కడా అని అడిగాడు రాజు రాణి ఒకేసారి. యువరాణి గారు మహారాణి యువరాణి గారు కనిపించడం లేదు అన్నది పరిచారిక భయంగా. కనిపించడం లేదా? విద్యావతి ఎక్కడికి వెళ్ళింది? భవనమంతా వెతికి చూసావా అని అడిగాడు రాజు. మహారాణి నోట మాట రాలేదు. ప్రభు, నా జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. రాత్రంతా స్పృహ కోల్పోయినట్టు నిద్రపోయానేమో. లేచేటప్పటికి తల భారంగా మత్తుగా తోచింది. యువరాణిని నిద్రలేపడానికి ఆమె శయన గృహంలోకి వెళ్ళాను. ఆమె కనిపించలేదు. ముందుగానే లేచారేమో అనుకుని మిగతా గదుల్లో చూశాను, అక్కడా లేదు.
ఉద్యానవనంలోనూ వెతికాను, చుట్టుపక్కలంతా తిరిగి వెతికాను, కానీ యువరాణి గారి జాడ ఎక్కడా తెలియడం లేదు అంది పరిచారిక కన్నీళ్లతో. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ రాణి విద్యావతి శయన గృహంలోకి వెళ్లి చూసొచ్చింది. రాజు మిగతా గదులన్నింటినీ తిరిగి చూశాడు. విద్యావతి, విద్యావతి అని పిలుస్తూ రాణి చుట్టుపక్కల కలియదిరిగింది. ముగ్గురు పరిసరాలన్నీ వెతికారు, కానీ యువరాణి జాడ కనిపించలేదు. సేనా నాయకుడిని పిలుచుకురమ్మని రాజు దూరంగా నిలబడిన పడవవాణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.